ఏపీలో రాజ్యసభ ఎన్నికల ప్రకటన విడుదలైంది. ముగ్గురు వైసీపీ సభ్యుల రాజీనామాలతో ఖాళీ అయిన సీట్లను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల ప్రకటన రావడంతో కూటమి పార్టీల్లోని ఆశావాహులు అప్రమత్తమయ్యారు. ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయిపోయారు. మరి ఈ 3 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బరిలోకి దిగుతారా? లేక కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులకు అవకాశం లభిస్తుందా? చివరికి సీట్లు దక్కించుకునే నాయకులెవరు అనే ప్రశ్నలు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠ రేకిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తెలుగుదేశం కూటమికి రాష్ట్రం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధించడంతో రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఉన్న 11 సీట్లు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. లెక్క ప్రకారం 2026 వరకు ఏపీలో రాజ్యసభకు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కానీ వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో చాలా ముందుగానే పెద్దల సభకు ఎన్నికలు ముంచుకొచ్చాయి. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మోపిదేవి 2020లో ఎన్నికయ్యారు కాబట్టి ఆయన పదవి కాలం 2026 వరకు ఉంటుంది. ముందుగానే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఎన్నికైన వారు మిగిలిన 2 ఏళ్ల కాలం మాత్రమే పదవిలో ఉంటారు. 2026లో ఈ సీటుకి మరోసారి ఎన్నికలు జరుగుతాయి. ఇక ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావులు 2022లో రాజ్యసభకు ఎన్నికయ్యారు కాబట్టి వీరి పదవి కాలం ఇంకా 4 ఏళ్లు మిగిలి ఉంది. వీరి స్థానంలో ఎన్నికయ్యే సభ్యులు 2028 వరకు రాజ్యసభ ఎంపీలుగా కొనసాగుతారు. ఎమ్మెల్యేల ఓట్లతో రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత శాసనసభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 124 మంది సభ్యుల బలం ఉండగా వైసీపీకి 11 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో రాజ్యసభ స్థానానికి 58 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో 3 స్థానాలు కూటమి తేలిగ్గా గెలుచుకుంటుంది. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కలిగిన వైసీపీ అసలు పోటీలో ఉండే అవకాశమే లేదు. ఇక ఈ నేపథ్యంలో కూటమి నుంచి రాజ్యసభ సీటు దక్కించుకుంటే ఎంపీ పదవి వచ్చినట్టే. అందుకే 3 పార్టీల్లోని సీనియర్ నాయకులు పెద్దల సభలో పాగా వేసే ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో బీజేపీ బలానికి మించి 6 ఎంపీ సీట్లు కేటాయించారు. ఈ మేరకు తెలుగుదేశం, జనసేన పార్టీలు త్యాగం చేశాయి. ఈ పరిస్థితుల్లో ఈ దఫా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి చోటు దక్కకపోవచ్చనే వాదన వినిపిస్తుంది. పొత్తు ధర్మం కోసం త్యాగం చేసిన జనసేన పార్టీకి కనీసం ఒక్క రాజ్యసభ సీటు కేటాయించవచ్చు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ స్థానంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు లేదా ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరికి లభించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగబాబు గారికి రాజ్యసభకు వెళ్లడానికి ఆసక్తి చూపించని పక్షంలో కాకినాడ ఎంపీ టికెట్ ఆశించిన సనా సతీష్తో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ త్యాగం చేసిన కీలక నేతల పేర్లు పవన్ కళ్యాణ్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీలోని రాజ్యసభ ఆశావాహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రాజ్యసభలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగుదేశం అధిష్టానం భావిస్తుంది. అదే సమయంలో సీనియర్ నేతల నుంచి పెద్దల సభలో ప్రాతినిధ్యానికి విపరీతమైన పోటీ ఉంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన గల్లా జయదేవ్ రాజ్యసభ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది రాజ్యసభ పదవీకాలం ముగిసిన సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ మరోసారి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన్ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. గతంలో హామీ ఇచ్చిన మేరకు రాజ్యసభ రేసులో యువ నేత చింతకాయల విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో మాదిరిగా కాకుండా చంద్రబాబు గారు ఈసారి ఇచ్చిన మాట ప్రకారం పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇస్తూ ఉన్నారు. ఇటీవల నామినేట్ పదవుల జాబితాను గమనిస్తే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తే చింతకాయల విజయ్కు రాజ్యసభ కన్ఫామ్ అని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. కూటమి ఫార్ములా ప్రకారం ఒకటి జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. మరో 2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు అవకాశం లభించనుంది. ఆ ఇద్దరిలో ఒకరు సీనియర్ జాబితా నుంచి, మరొకరిని జూనియర్ జాబితా నుంచి ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. 2024 ఎన్నికల టికెట్ల కేటాయింపులో లోకేష్ మార్క్ కనిపించింది. ఆ తర్వాత కేబినెట్ కూర్పులోనూ ఆయన టీంకే ప్రాధాన్యత లభించింది. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ
లోకేష్ సెలక్షన్ కీలకం కానుందని తమ్ముళ్లలో వినిపిస్తుంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తే లోకేష్ ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డ చింతకాయల విజయ్‌కే ఈసారి రాజ్యసభ దక్కనుందని పార్టీ వర్గాల అంచనా. మరోవైపు చింతకాయల విజయ్ అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన పొత్తు కోసం ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చింతకాయల విజయ్‌ను రాజ్యసభకు పంపుతామని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అయ్యన్న పాత్రుడు కుటుంబం నుంచి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉంది. జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెలుగుదేశం విజయం కోసం చింతకాయల కుటుంబం శ్రమించింది. కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇవ్వకపోయినా అధినేత చంద్రబాబు గారు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. అయ్యన్న పాత్రుడు గారు పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తే చింతకాయల విజయ్‌కు రాజ్యసభ సీటు ఖాయంగా వస్తుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. రాజ్యసభ ఎన్నికలకు డిసెంబర్ 3న నోటిఫికేషన్ రానుండగా డిసెంబర్ 10 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదే నెల 11న నామినేషన్ పరిశీలన, 13 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. డిసెంబర్ 20న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేసే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. కూటమి పెద్దల భేటీ తర్వాత అభ్యర్థులపై క్లారిటీ రావచ్చని తెలుస్తుంది.